ఋతుస్రవం అవ్వడం వల్ల రోజా భంగం అవుతుందా అంటే అవుతుంది. ఎందుకు అంటే ఋతుస్రావం అనేది స్త్రీలకు ఒక అపరిశుద్ధ వ్యవస్థ అనేది దివ్య ఖురాన్ ద్వారా చెప్పబడింది. కాబట్టి ఋతుస్రావం కాలంలో ఉపవాసాలు పాటించకూడదు, అలాగే నమాజుని ఆచరించకూడదు. ఒకవేళ మనం నియత్ చేసిన తర్వాత కనుక మనకు ఋతుస్రావం అనేది వస్తే మన రోజా అనేది భంగమైపోతుంది. మనకి గొస్సులు అనేది అయిపోయిన తర్వాత వాటిని మనం ఖజాగా పాటించాలి తప్పకుండా. అలాగే ఋతుస్రావం కాలపరిమితి అనేది చాలామందికి ఒక అపోహ ఉన్నది. జొహర్ నమాజ్ అనంతరం ఋతుస్రావం కనుక కలిగితే ఆ రోజా అనేది మనకి భంగం అవ్వదు అని అనుకుంటారు. కొందరైతే అసర్ నమాజ్ దాటితే మన రోజా పడిపోయింది, లెక్కలోనికి వచ్చింది అని అనుకుంటారు. కానీ అలా కాదు. మనం రోజా ఇఫ్తార్ చేసే ముందు వరకు, అంటే మనం ఇఫ్తార్కి కూర్చునే వరకు కూడా మన రోజాలో ఏదైనా భంగం అంటే ఋతుస్రావం కనుక కలిగితే మన రోజా అనేది భంగం అయిపోయినట్లే. దాన్ని మళ్ళీ ఖజాగా మనం తప్పకుండా పాటించాలి.